సార్ నమస్కారం అండి అందరికీ. అయితే మనందరికీ తెలుసు ఒక సబ్ కమిటీ కూడా ఫార్మ్ అయింది. సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమన్నా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నదా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక నలుగురము ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైస్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides. దయచేసి క్విక్గా చేయండి. లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. మనందరికి తెలిసిందే నిన్నే పెళ్ళాడతా లాంటి ఎగ్జాంపుల్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సినిమాలు 8 వారాలు 10 వారాలు 100 రోజులు ఆడింది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా ఒక 20-30 థియేటర్లు చూసాం సార్. నిన్నే పెళ్ళాడతా టైంలో ఉన్న సినిమాలు 80 రోజులు ఆడినందుకు ఆ థియేటర్కి ఫీడింగ్ వచ్చేది, రైట్. ఇవాళ రన్ లేనందుకు ఆ పర్టికులర్ థియేటర్లో ఫీడింగ్ వచ్చి ఆ 8 వారాలది రెవెన్యూ చూస్తే ప్రొడ్యూసర్లకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనం మాట్లాడుతున్నాం ఆ ప్రతి ఒక 100 సినిమాల ఎగ్జాంపుల్స్ మీరు వెలికి తీయాలి. యాక్చువల్లీ 100 సినిమాల ఎగ్జాంపుల్స్ తీస్తే ఆ 50 రోజులు 100 రోజులు ఆడిన రెవెన్యూ స్ప్లిట్ చేసి చూస్తే థియేటర్కి ఆల్మోస్ట్ 50-60% రెవెన్యూ థియేటర్కి వచ్చింది. మిగతా 40% ప్రొడ్యూసర్కి వచ్చింది. పోయిన 15 ఏళ్ళ కింద మీరు తీయండి. యాక్చువల్లీ అంటే అది ఆల్రెడీ థియేటర్ సిస్టమ్కి ఫీడింగ్ ఉండే. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఎక్కడంటే అక్కడ థియేటర్లో వేసేస్తున్నారు. సంతోషం, వెరీ గుడ్. అంటే ప్రొడ్యూసర్కి రావాల్సింది 4 చోట్ల నుంచి రావాల్సింది 14 చోట్ల నుంచి వచ్చేస్తుంది. థియేటర్కి రన్ లేదు. బికాస్ న్యూ ఆడియన్స్, న్యూ టైమ్స్, న్యూ ఆడియన్స్, న్యూ టెక్నాలజీ ఉండదు కూడా. సో ఈ ఉండని సమయంలో థియేటర్కి రెవెన్యూ మొత్తం పడిపోయింది సార్. అది మీరు క్యాల్కులేట్ చూడండి. అంటే మేము ఒక 20 థియేటర్లది ఒక 50 సినిమాలు చూసాము. క్యాల్కులేట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్కి ఒక థియేటర్కి సంబంధంలో 60% ఎగ్జిబిటర్కే వచ్చింది పోయిన రోజుల్లో. కాకపోతే అది ఇన్ని రోజులకు స్పాన్గా డివైడ్ అయింది. ఇప్పుడు అది లేనందుకే యాక్చువల్లీ మా మొండి. ఎందుకంటే మొండి అని కాదు, అవర్ బాధ. ఆ రెవెన్యూ లేకుండా అయిపోయింది. మీరు చూస్తున్నారు ఒక సినిమా 4 డేట్లు పోతుంది. ఒక సినిమా ఒక డేట్ వస్తుంది. ఆ పెద్ద సినిమా వస్తుంది కదా అనేసి మిగతా 4 చిన్న సినిమాలు జరిగిపోతాయి. ఆ పెద్ద సినిమా రాదు, ఆ చిన్న సినిమాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో ఇది పోయిన 1-2 years నుంచి నడుస్తుంది. సో యా, అది ఒక వీక్నెస్. మా సిస్టమ్ది వీక్నెస్ని మీరు లాభం పొందాలని ఆలోచన కూడా రావద్దు మీకు, రైట్. అది వెళ్ళే వాళ్ళు ప్రాబబ్లీ వెళ్తారు, కానీ ఈసారి సీరియస్గా ఉన్నాం, వెళ్ళము అనేసే ఉన్నాం బేసికలీ. ఇది ఒక కొలిక్కి రావాలనేసే మా రిక్వెస్ట్.